సాయంత్రం కాగానే ఏదో ఒక స్నాక్స్ ఖచ్చితంగా వేడి వేడిగా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా. పిండి రుబ్బే అవసరం లేకుండా ఎంచక్క ఇంట్లోనే అటుకులతోటి గారెలు చేసుకోవచ్చు. ఒక కప్పు అటుకులను తీసుకొని అటుకులని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర, అల్లం పేస్ట్, అలాగే సరిపడా ఉప్పుని వేసుకొని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. దీంట్లో పెరుగుని యాడ్ చేసుకొని బాగా కలపండి. 1 కప్పు వరకు అటుకులను తీసుకొని సగం కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకున్నానండి, బియ్యం పిండిని. ఇలా వేసుకొని కొద్దిగా మీకు గట్టిగా అనిపించినప్పుడు మరి కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకొని బాగా కలపండి. ఇలా పిండిలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలా నానబెట్టేసేయండి. నానబెట్టేసే తర్వాత మూత తీసేసుకొని ఈ విధంగా ఉండల్లాగా చుట్టేసేయండి. ఇలా 2 హ్యాండ్స్ తోటి ఈ విధంగా రోల్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. అన్నీ ఈ విధంగా చేసుకోండి. మీకు బడలు కావాలనుకుంటే బడలు లెక్క మధ్యలో హోల్ చేసేసుకోవచ్చు. దీంట్లో మనం బియ్యం పిండిని వేసాం కదా, బియ్యం పిండి లేని వారు ఉంటే శనగపిండిని కూడా వేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ గారెలన్నీ దాంట్లో వేసేసుకోండి. ఇలా టర్న్ చేస్తూ బాగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో వేయించుకోండి, హై ఫ్లేమ్లో పెట్టండి లోపల ఉడకదు. లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టిఫిన్స్ ఏమి చేయలేనప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా ఈ గారెలు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ప్లేట్ల మీద ప్లేట్లు లాగిచ్చేస్తారు, అంత బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.